ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి మనకు జ్ఞానం ఇచ్చువాడు, మరి మన దినములను లెక్కించుటకు, మరి ఉత్సహించుటకు, మన దినములను లెక్కించుటకు, మన దినములు ఉత్సహించుటకు మన జ్ఞానం ఇచ్చువారు ఎవరు చూద్దాము. సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అందుకే ఆయన నోట నుండి వచ్చినవి అన్నీ కూడా ఇక్కడ మనకు మరి పవిత్రపరచబడినవి, భద్రపరచబడినవి అంటే బైబిల్లో భద్రపరచబడినవి. మరి మనము ఏం చేయాలి అనంటే అంటే కీర్తనలు 90వ కీర్తన 12 మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. వాక్యము అనేది మన హృదయాలలో మరి దినదినము మనము చదువుతున్నప్పుడు అది మనకి జ్ఞానమును కలిగిస్తుంది. అంటే ఏ జ్ఞానమును కలిగిస్తుంది అనంటే మనకు ఒక పరలోక రాజ్యం అనేది కూడా ఉంది. నిత్య నిత్య జీవమును వెళ్ళేటటువంటి ఒక మార్గం ఉంది. ఆ మార్గం గుండా మనం వెళ్ళాలి. మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఆయనకు లోబడాలి అనేటటువంటి జ్ఞానము అది కలగజేస్తుంది. మనము మన దినములు లెక్కించుకొనుటకు, అంటే మనం ఈ భూలోకంలో పరదేశులమని తెలుపుతుంది. అది మనకి జ్ఞానమిస్తుంది. అంతేకాదు 90వ కీర్తన 14లో ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సహించి సంతోషించెదము. మనము దినములు లెక్క పెట్టుకున్నా కానీ మన దినాలన్నీ సంతోషంగా ఉండాలి అనంటే ఆయన యొక్క కృప మన మీద ఉండాలి. ఆయన యొక్క కృప మన మీద ఉండాలి అనంటే ఆయన యొక్క జ్ఞానమును మనము అనుదినము మనము ఏం చేయాలి అనంటే పొందేవారమై ఉండాలి. పొందేవారమై ఉండాలి అనంటే ఇందక్కడ చెప్పుకున్నట్టు సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. కాబట్టి ఆయన బైబిల్ని అందులో పొందుపరిచిన ఆయన మాటలు బైబిల్ని దినదినము మనము చదివినట్లయితే మనం ప్రతిదినము అనుదినము ఉత్సహించు వారమై ఉంటాం. ఆమేన్, 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 ఆమేన్. ఆ విధంగా బైబిల్ చదివి మనం దినదినము ఉత్సహించు వారమై ఆయన కృప పొందుదుముగాక. ఆమేన్.